మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. యూట్యూబ్ అనేది కొత్తగా ఒక మానిటైజేషన్ పాలిసీని తీసుకొస్తోందనేసి. అది కూడా ఇప్పుడొచ్చే ఫెబ్ ఫస్ట్ నుండి. సో, ఈ మానిటైజేషన్ పాలిసీకి మనం అప్లికబుల్ అవ్వాలంటే మనకి కనీసం 8000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది ఉండాల. కానీ ఈ ఫెబ్ ఫస్ట్ లోపు అంటే నెక్స్ట్ వచ్చే 5 మంత్స్‌లో మనకి ఇంకా ప్రెజెంట్ ఉన్న క్రైటీరియానే అప్లికబుల్ అవుతుంది. అంటే 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ తెచ్చుకుంటే మనకు ఈ మానిటైజేషన్ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. సో, మీలో ఎవరైనా ఒక కొత్త యూట్యూబర్ ఉన్నా, ఈ కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నా, లేదు కొత్తగా స్టార్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నా, మీకున్న వన్ లాస్ట్ ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది తెచ్చుకోవడం కంటే, ప్రెజెంట్ ఉన్న 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. ఈ వీడియో ఎవరి కోసం అంటే, ఇప్పుడు చిన్న క్రియేటర్స్ ఉంటారు, లేదంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. సో, వీళ్ళకి నెక్స్ట్ వచ్చే 5 మంత్స్‌లో 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది తెచ్చుకొని, ఈ మానిటైజేషన్ పాలిసీకి ఎలా అప్లికబుల్ అవ్వాలి అనే చెప్పడం కోసమే ఈ వీడియో. ఈ 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది ఎలా తెచ్చుకోవాలి అనేది మనం డిస్కస్ చేయడానికంటే ముందు, అసలు అప్డేట్ వచ్చేలోపు మనకి ఎగ్జాక్ట్‌గా ఎంత టైం ఉంది? ఎన్ని వీడియోస్ మనం పర్ మంత్ వేయగలగాలి? అసలు ఒక్కొక్క వీడియోకి మనకి ఎన్ని వ్యూస్ రావాలి? ఎంత యావరేజ్ డ్యూరేషన్ అనేది ఉండాలని అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో, అప్రాక్సిమేట్‌గా చూసుకుంటే మనకి ఇప్పటి నుండి కొత్త అప్డేట్ వచ్చేలోపు మనకి అరౌండ్ 160 డేస్ ఆఫ్ టైమ్ అనేది ఉంది. ఈ 160 డేస్‌లో మనము 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది తెచ్చుకోవాల. ఈ 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది తెచ్చుకోవడానికి మనము పర్ వీక్ 2-3 వీడియోస్ అనేది వేయాల. అంటే పర్ మంత్‌కి 8-12 వీడియోస్ అనేది వేయగలిగితే ఓవరాల్‌గా నెక్స్ట్ వచ్చి 5 మంత్స్ ఆఫ్ స్పాన్‌లో మనము 50-60 వీడియోస్ అనేది వేస్తాం. సో, ఈ 50-60 వీడియోస్ అనేది వేసిన తర్వాత, ఈ 50-60 వీడియోస్ నుండి మనం 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది తెచ్చుకోవాలి అంటే, పర్ వీడియోకి మనము యావరేజ్‌గా 80 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది తెచ్చుకుంటే, ఈ 4000 అనేది మనం ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం. మీలో చాలామందికి అనిపించొచ్చు, ఒక్కొక్క వీడియోకి 80 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా! లేకపోతే నేను చిన్న క్రియేటర్ కదా! నా వల్ల ఎలా అవుతుంది? చాలా కష్టం కదా! ఒక్కొక్క వీడియోకి 80 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది. సో, మీలో చాలామంది అలా అనుకుంటూ భయపడుతూ ఉండొచ్చు. కానీ ఏం కాదు. ఎందుకంటే మీరు 50-60 వీడియోస్ చేస్తన్నారు కాబట్టి మీకు స్టార్టింగ్‌లో 10-15 వీడియోస్‌కి పెద్దగా వ్యూస్ రాకపోయినా మెల్లమెల్లగా వ్యూస్ అనేది, యావరేజ్ డ్యూరేషన్ అనేది, రిటెన్షన్ టైమ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో, డోంట్ వర్రీ. సో, ఇప్పుడు మనము ఈ 80 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ కావాలంటే మనకి ఒక్కొక్క వీడియోకి ఎన్ని వ్యూస్ రావాలా? ఒక్కొక్క వ్యూయర్ కనీసం మినిమమ్ ఎంతసేపు చూడగలగాల అనేది మనం చూద్దాం. సో, యావరేజ్‌గా ఒక్కొక్క వ్యూవర్ మనకొచ్చే వీడియోకి ఒక 2-3 మినిట్స్ చూసారనుకోండి. ఒక్కొక్క వ్యూయర్ 2 మినిట్స్ మనకి చూస్తే ఓవరాల్‌గా మనకి 2400 వ్యూస్ అనేది ఒక్కొక్క వీడియోకి రావాల. అంటే ఒక వీడియోకి 2400 వ్యూస్ మనకి మినిమమ్ వచ్చి, ఆ 2400 వ్యూస్‌లో ఒక్కొక్కరు మన వీడియోని యావరేజ్‌గా 2 మినిట్స్ చూడగలిగితే ఓవరాల్‌గా 80 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అయితుంది ఒక వీడియోకి. సో, ఇలా 80 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది మనకి ఒక్కొక్క వీడియోకి మనం తెచ్చుకోగలిగితే నెక్స్ట్ వచ్చే 5 మంత్స్‌లో అంటే బిఫోర్ ఫెబ్ ఫస్ట్ కొత్త అప్డేట్ వచ్చేలోపు మనము 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది ఈజీగా తెచ్చుకోగలుగుతాం. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు ధీరజ్. మీరు గిని ఈ ఛానల్‌కి కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే 5 మంత్స్‌లో మనము ఈ 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ ఎలా తెచ్చుకోవాలి అనే దానికి మనకు ఓవరాల్‌గా 7 పాయింట్స్ అనేది ఉన్నాయి. అందులో ఫస్ట్‌ది వచ్చేసి పిక్ ఎ నీష్. మీకు అసలు మీరు చాలా మందికి తెలియనిది ఏందంటే మనం ఏ వీడియోస్ చేసినా సరే వ్యూస్ వచ్చేస్తాయి అని మీరు ఇంకా భ్రమలో ఉంటే అది అసలు కంప్లీట్‌గా జరగని పని. ఎందుకంటే మనకి ఒక ఛానెల్‌కి నీష్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఎందుకంటే యూట్యూబ్ అనేది మీరు ఏ దాని బేసిస్ మీద లైక్ అంటే ఏ దాని గురించి వీడియోస్ చేస్తున్నారు అనేది యూట్యూబ్ రికగ్నైజ్ చేయాలంటే ఒక నీష్ అనేది, ఒక పర్టిక్యులర్ నీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కుకింగ్ వీడియోస్ చేస్తున్నారనుకోండి. యూట్యూబ్ అనేది మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అనేది రికగ్నైజ్ చేసిన తర్వాత సో, ఆడియన్స్‌లో కుకింగ్ వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో, ఇలా కుకింగ్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రికమెండ్ చేసేది స్టార్ట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా వ్యూస్ అనేది లేకపోతే ఏమంటారు వ్యూ డ్యూరేషన్ అనేది కూడా మనకి గ్రాడ్యువల్‌గా పెరుగుకుంటూ వస్తుంది. కానీ మీరు ఒకరోజు కుకింగ్ గురించి, ఇంకో రోజు ట్రావెల్ గురించి, ఇంకో రోజు యూట్యూబ్ గురించి, సో, ఇంకొక రోజు ఇంకొక దాని గురించి ఇలా డిఫరెంట్ నిషెస్ పిక్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటూ వచ్చారనుకోండి. యూట్యూబ్‌కి అసలు మీరు ఎలాంటి
వీడియోస్ చేస్తున్నారు అనేది అర్థమవ్వదు. సో, మీ కంటెంట్ అనేది అది రికగ్నైజ్ చేయలేదు. ఈ పలానా ఛానల్ అనేవాళ్ళు అసలు ఏం వీడియోస్ చేస్తున్నారు? కుకింగ్ చేస్తున్నారా? ట్రావెల్ చేస్తున్నారా? లేకపోతే ఇంకొకటి ఏదైనా చేస్తున్నారా? అనేది యూట్యూబ్ రికగ్నైజ్ చేయలేదు. సో, ఇలా యూట్యూబ్ అనేది మీరు చేసే కాంటెంట్‌ని రికగ్నైజ్ చేయలేదనుకోండి, ఇది ఆటోమేటిక్‌గా ఎవరికి చూపించాలనేది కూడా దానికి అర్థం కాదు. సో, యూట్యూబ్ అనేది కరెక్ట్‌గా ఎవరికీ రికమెండ్ అనేది చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు మీరు ఫస్ట్ 3-4 4 వీడియోస్ అనేది ఫస్ట్ మీరు కుకింగ్ గురించి చేశారు. తర్వాత మీరు నెక్స్ట్ వచ్చే 2 వీడియోసో లేకపోతే 3 వీడియోసో మీరు ట్రావెల్ గురించి చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చే 2 వీడియోస్ వేరే ఏదైనా ఎడ్యుకేషన్ గురించి సంథింగ్ అలా చేశారనుకోండి. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఫస్ట్ మీరు 3-4 వీడియోస్ చేసినప్పుడు కుకింగ్ చూసే ఆడియన్స్‌కి మీ వీడియోస్ అనేది చూపిస్తుంది. ఇలా కుకింగ్ వీడియోస్ చూసే వాళ్ళకి మీ వీడియోస్ అనేది రికమెండ్ చేసినప్పుడు, తర్వాత మీరు కుకింగ్ నుండి ట్రావెల్‌కి షిఫ్ట్ అయినప్పుడు యూట్యూబ్ అనేది అప్పటికి గూడా ఇంకా కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకే చూపిస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ కుకింగ్ వీడియోస్ చూసేవాళ్ళు, ట్రావెల్ వీడియోస్ చూసేవాళ్ళు తక్కువుంటారు. ఈ ట్రావెల్ చూసేవాళ్ళు, కుకింగ్ గురించి చూసేవాళ్ళు తక్కువుంటారు. సో, మీరు కంటెంట్ అనేది నీష్ అనేది చేంజ్ చేస్తూ వెళ్తుంటే యూట్యూబ్ అనేది ఎవరికి చూపించాలనేది రికగ్నైజ్ చేయడం మానేస్తుంది. సో, రాంగ్ ఆడియన్స్‌కి చూపించే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మీకు రావాల్సిన వాచ్ టైమ్ అనేది, రావాల్సిన వ్యూస్ అనేది రావాల్సిన వ్యూ డ్యూరేషన్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో, పికింగ్ అప్ ఎ నీష్, సెలెక్టింగ్ ఎ నీష్ అనేది మీరు అనుకున్న దానికంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు పిక్ ఎ నీష్. ఒక సర్టెన్ నీష్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి, ఇప్పుడు మీలో చాలామంది ఉంటారు. ఎలాంటి కంటెంట్ చేయాలో నాకు తెలియట్లేదు. లేదు, నాకు ఏం కాంటెంట్‌లో నేను మంచిగా చేయగలుగుతాననేది నాకు ఐడియా లేదు. లేక ఇప్పుడు ఆడియన్స్ ఎలాంటి కంటెంట్ చూస్తారని నాకసలు క్లారిటీ లేదు. సో, ఇలా చాలామందుంటారు. అంటే కాంటెంట్ ఎలాంటిది, నీష్ ఎలాంటిది పిక్ చేసుకోవాలో ఫిగర్ ఔట్ చేయలేని వాళ్ళు. వీళ్ళ కోసం ఈ సెకండ్ పాయింట్. అప్పుడు మీరేం చేస్తారంటే, మనకు ఈ ఓవరాల్‌గా 5 మంత్స్ టైమ్ ఉంది గదా! ఈ 5 మంత్స్‌లో ఫస్ట్ 2 మంత్స్ అంటే సెప్టెంబర్ అండ్ అక్టోబర్. ఇప్పుడు ప్రెజెంట్ ఆగస్ట్ ఎండింగ్ వరకు అండ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ అంటే అక్టోబర్ ఎండింగ్ వరకు మీకు తెలిసిన డిఫరెంట్ టాపిక్స్ గానీ, డిఫరెంట్ నీషెస్ గానీ, అసలు మీకు ఏం తెలుసు? మీరు ఏ దాని గురించి అనుకుంటున్నారు? మీకు కొంచెమన్నా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ ఏంటివి? సో, ఇలాంటి వాటి టాపిక్స్ మీద మీరు నెక్స్ట్ వచ్చే 2 మంత్స్‌లో వీడియోస్ వేయండి. అంటే నెక్స్ట్ 2 మంత్స్‌లో అంటే పర్ మంత్‌కి మనము 8-12 వీడియోస్ చూసుకుంటే, నెక్స్ట్ వచ్చే 12 మంత్స్‌లో 16-24 వీడియోస్ అనేది అవుతాయి. ఈ 16-24 వీడియోస్‌లో మీకు నచ్చిన వీడియోస్ వేయండి. నీష్ ఏంటిదని తెలియకపోయినా పర్లేదు. మీకు తెలిసినంత వరకు మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ అనేది వేయండి. ఇప్పుడు కొన్ని ఒక 3-4 వీడియోస్ చేశారు. లేదంటే ఒక 5 వీడియోస్ చేశారు. లేదా 10 వీడియోస్ చేశారు. ఓకే. ఆడియన్స్ ఏవి చూస్తున్నారని చూడండి. ఒకవేళ మీరు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ టాపిక్స్ అనేది కంటిన్యూ చేయండి. బట్ నెక్స్ట్ వచ్చే 2 మంత్స్ వరకు మాత్రమే. ఈ అక్టోబర్ వరకు నెక్స్ట్ వచ్చే 2 మంత్స్‌లో మీరు కంప్లీట్‌గా మీ నీష్ అనేది మీరు ఫిగర్ ఔట్ చేయండి. మీరు ఫిగర్ ఔట్ చేయలేకపోతే మీ కంటెంట్ అనేది, మీ ఛానెల్ అనేది గ్రో అవ్వదు. దట్స్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఒక నీష్ అనేది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీరు నెక్స్ట్ వచ్చే ఈ 2 మంత్స్‌లో నీష్ అనేది ఫిగర్ ఔట్ చేసి, దాని తర్వాత మిగిలిన 3 మంత్స్ ఉంటాయి కదా! నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి. ఈ 3 మంత్స్‌లో మీరు ఫిగర్ ఔట్ చేసిన నీష్‌ని కంటిన్యూ చేయండి. సపోజ్ మీకు కుకింగ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మీరు కుకింగ్ వీడియోస్ మంచిగా చేయగలుగుతున్నారు. మీరు కుకింగ్ వీడియోస్ చేస్తుంటే ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. ఈ 2 మంత్స్‌లో మీరు అది ఫిగర్ ఔట్ చేశారనుకోండి. నెక్స్ట్ వచ్చే 3 మంత్స్‌లో కంటిన్యూయస్‌గా కుకింగ్ వీడియోస్ మాత్రమే చేయండి. మధ్యలో వేరే టైప్ ఆఫ్ నీష్ అనేది దాంట్లో ఇంక్లూడ్ చేయకండి. లేదు, ట్రావెల్ వీడియోస్‌లో మీరు మంచిగా చేయగలుగుతున్నారు. మీరు వ్లాగ్స్ అనేది మంచిగా చేయగలుగుతున్నారు. ఆడియన్స్ అనేది ఎక్కువ సేపు చూడగలుగుతున్నారు. వాళ్ళు ఇష్టపడుతున్నారు. సో, సేమ్ మెథడ్ అక్కడ ఫాలో అవ్వండి. ఏ కంటెంట్, ఏ నీష్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకున్నా సేమ్ మెథడ్ ఫాలో అవ్వండి. ఫస్ట్ 2 మంత్స్ మీకు ఎలాంటి నీష్ కరెక్ట్, ఆడియన్స్ ఎలాంటి నీష్ చూస్తున్నారు మీ దగ్గర నుండి అనేది ఫస్ట్ 2 మంత్స్‌లో ఫిగర్ ఔట్ చేయండి. ఫిగర్ ఔట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే 3 మంత్స్‌లో కంటిన్యూగా ఆ వీడియోస్‌కి సంబంధించిన వ వ ఆ నీష్‌కి సంబంధించిన వీడియోస్ మాత్రమే వేయండి. వేరే నీష్‌లోకి వెళ్ళకండి. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. యూట్యూబ్ అనేది కన్సిస్టెంట్‌గా వీడియోస్ వేసే వాళ్ళకి మాత్రమే వాల్యూ ఇస్తుంది. యూట్యూబ్ ఆల్వేస్ గివ్స్ వాల్యూ టు ద పీపుల్ హూ కన్సిస్టెంట్‌లీ మేక్స్ వీడియోస్ ఆన్ ద ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు. ఒక ఒక మంత్‌కి ఒక రెండో, మూడో వీడియోస్ ఏశారు. లేదు, నెక్స్ట్ మంత్‌కి ఒక 10 వీడియోస్ ఏశారు. ఆ తర్వాత మంత్‌కి మళ్ళీ మీరు ఒక 3-4 వీడియోస్ ఏశారు. సో, ఇలా రెగ్యులర్‌గా మీరు కంటెంట్ అనేది ఈ ప్లాట్‌ఫార్మ్ మీద చేస్తున్నారు. ఇంకొకరున్నారు. సపోజ్ వాళ్ళు ఎవ్రీ వీక్ 2-3 వీడియోస్ ఏస్తారు. ఆహ్,
ఎవ్రీ వీక్ ఖచ్చితంగా చేస్తారు. ఎప్పుడు మిస్ అవ్వరు. లైక్ ఇర్రెగ్యులర్‌గా ఉండరు. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నారనుకోండి. యూట్యూబ్ అనేది ఆబ్వియస్‌గా కన్సిస్టెంట్‌గా వీడియోస్ వేసే వాళ్ళకి మాత్రమే వాల్యూ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉండేవాళ్ళు, కన్సిస్టెంట్‌గా ఉండే వాళ్ళలో యూట్యూబ్ అనేది ఆబ్వియస్‌లీ కన్సిస్టెంట్‌గా ఉన్న వాళ్ళకే వాల్యూ ఇస్తుంది. ఎందుకంటే ఇతను మా ప్లాట్‌ఫార్మ్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటున్నాడు. కరెక్ట్‌గా వాడుతున్నారు. లైక్ ఆడియన్స్ కూడా కరెక్ట్‌గా ఇతనికి వస్తున్నారు. ఎందుకు ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఆడియన్స్ అనే వాళ్ళకి కూడా ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. ఓహో! ఇతను ఈ వీడియోస్‌లో సారీ ఇతను ఇన్ని రోజుల్లో ఇన్ని వీడియోస్ వేస్తున్నాడు. ఇన్ని వీక్స్‌లో ఇన్ని వీడియోస్ చేస్తారు. మంత్‌కి ఇన్ని వీడియోస్ చేస్తారు అని ఆడియన్స్‌లో కూడా ఒక ప్యాటర్న్ అనేది అలవాటవుతుంది. సో, యూట్యూబ్ కూడా ఆటోమేటిక్‌గా ఆడియన్స్‌కి వాల్యూ ఇస్తూ వేసే కంటెంట్ క్రియేటర్‌కి వాల్యూ ఇస్తూ కన్సిస్టెంట్‌గా వీడియోస్ వేసే వాళ్ళకి మాత్రమే వాల్యూ అనేది ఇస్తుంది. సో, యూ ఆల్వేస్ చూస్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మీరు ఈ ప్లాట్‌ఫామ్‌లో వీడియోస్ వేయడం కూడా వేస్టే. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే 5 మంత్స్‌లో కాదు, నెక్స్ట్ వచ్చే 10 మంత్స్‌లో అయినా సరే, నెక్స్ట్ వచ్చే 1 ఇయర్‌లో అయినా సరే కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మీరసలు ఈ 8000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది ఎప్పటికి సారీ మీరు ఈ 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది మీరు ఎప్పటికి తెచ్చుకోలేరు. అప్డేట్ వచ్చిన తర్వాత 8000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ కూడా మీరు ఎప్పటికి తెచ్చుకోలేరు. సో, దిస్ పాయింట్ ఈస్ యూట్యూబ్ ఆల్వేస్ గివ్స్ వాల్యూ టు ద పీపుల్ విత్ కన్సిస్టెన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబుల్ డౌన్ యువర్ వీడియోస్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక 5 వీడియోస్ చేశారు. లేదా 10 వీడియోస్ వరకు చేశారు. అంటే ఒక 1 మంత్ మీరు కంప్లీట్ చేశారనుకోండి. మీరు ఒక 10-15 వీడియోస్ వేసింటారు. 1 ½ మంత్‌ల. సో, మీరు ఈ 10-15 వీడియోస్ వేసిన తర్వాత మీకు ఒక ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. అంటే ఈ 10-15 వీడియోస్‌లో ఆడియన్స్ అనేవాళ్ళు ఎలాంటి వీడియోస్ మీ దగ్గర మంచిగా చూస్తున్నారు. ఏ దానికి వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. ఏ దానికి ఎక్కువగా రిటెన్షన్ టైమ్ అనేది ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. లేదు మరి మీకు 10 వీడియోస్‌లో తెలియకపోయినా, 15 వీడియోస్‌లో తెలియకపోయినా కనీసం మీకు ఒక 20-25 వీడియోస్ అన్నా వేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మీకు ఆబ్వియస్‌లీ ఒక ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. ఆ ప్యాటర్న్ ఏందంటే ఓవరాల్‌గా మీ ఆడియన్స్ ఇన్ని వ్యూస్‌కి మీకు ఏ వీడియోస్‌కి, ఏ టాపిక్స్‌కి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. ఆ ఆడియన్స్‌కి ఎలాంటి టాపిక్స్ ఎక్కువగా నచ్చుతున్నాయి. వాళ్ళు ఎలాంటి వీడియో మీద ఎక్కువసేపు వాచ్ టైమ్ అనేది స్పెండ్ చేస్తున్నారు. ఎక్కువసేపు చూస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో, మీరు ఓవరాల్‌గా వేసిన 20-25 వీడియోస్‌లో టాప్ 3-4 వీడియోస్ అనేది పిక్ చేసుకోండి. పిక్ చేసుకొని దాన్నే డబుల్ డౌన్ చేయండి. డబుల్ డౌన్ చేయడం ఏంటంటే, ఇప్పుడు టాప్ 3-4 వీడియోస్ ఉంటాయి కదా! మీరు ఈ టాప్ 3-4 వీడియోస్ అనేది ఏ దాని గురించి వేశారు? ఏ టాపిక్ గురించి వేశారు? అనేది మీరు ఫిగర్ ఔట్ చేసి అనేది చూసి సేమ్ అదే టాపిక్ మీదనే డిఫరెంట్ యాంగిల్స్‌లో మరి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నించండి. సపోజ్ మీరు ఇప్పుడు సేమ్ ఇదే వీడియో ఉందనుకోండి. 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది ఎలా తెచ్చుకోవాలి అనేది మీకు మీకు మంచిగా రిజల్ట్ తీసుకొచ్చిందనుకోండి. సేమ్ ఇదే వీడియోని మీరు డిఫరెంట్ యాంగిల్స్‌లో వేయడానికి ట్రై చేయండి. అంటే ఒక వీడియోకి చాలా యాంగిల్స్ ఉంటాయి కదా! సో, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్‌లో మీరు వీడియోస్ చేయడానికి ప్రయత్నించండి. డబుల్ డౌన్ యువర్ వీడియోస్ ఎందుకంటే, ఈ వీడియోస్ అనేది మీకు ఆటోమేటిక్‌గా రిటెన్షన్ టైమ్ అనేది వ్యూస్ అనేది ఆటోమేటిక్‌గా ఎక్కువ తీసుకొస్తుంది. సో, దిస్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్ లింక్ యువర్ ఓల్డ్ వీడియోస్. అంటే మీకొచ్చిన ఆడియన్స్ మీ వీడియోస్‌ని ఎవరైనా చూస్తున్నారనుకోండి, వాళ్ళకి ఈ వీడియో అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ వీడియోకి వెళ్ళకోకుండా మళ్ళీ మన వీడియోనే చూసేలాగా చేసుకోవడం. అది ఎలా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండింగ్‌లో ఏం చెప్తారు? సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి అనేసి చెప్తారు. ఇలా కాకోకుండా నేను ఈ టాపిక్ గురించి ఒక వీడియో చేశాను. ఈ టాపిక్ మీకు ఇంపార్టెంట్, మీకు ఉపయోగపడుతుంది, మీకు ఎంతో కొంత వాల్యూ ప్రొవైడ్ చేస్తుందనేసి మీరు ఒక క్యూరియాసిటీ వేలో ఈ వీడియో నుండి ఆ వీడియోకి మీ ఆడియన్స్‌ని డైవర్ట్ చేయగలిగితే, మీరు అనుకున్న దానికంటే ఈ వాచ్ టైమ్ అనేది, వ్యూవర్‌షిప్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు అంటే ఎండింగ్‌లోనే కాదు, ఎండింగ్‌లో కాకోకుండా మిడిల్‌లో అయినా సరే చేయొచ్చు. మీ వీడియోస్‌లో మిడిల్‌లో కానీ, లేదంటే ఎండ్‌లో గానీ మీరు చేసిన పాత వీడియోస్ గురించి కొంచెం చెప్పి, ఆ వీడియోస్‌కి వెళ్ళేలాగా చేయండి. దాన్నే లింక్ యూర్ ఓల్డ్ వీడియోస్ అంటారు. సో, మీరు ఈ లింక్ యూర్ ఓల్డ్ వీడియోస్ అనేది అంటే మీరు మీ యొక్క పాత వీడియోస్ అనేది లింక్ చేస్తూ మీ వీడియోస్‌లో గిన చెప్పారనుకోండి, మీరు అనుకున్న దానికంటే ఈ వ్యూవర్‌షిప్ అనేది అండ్ ఆల్సో వాచ్ టైమ్ అనేది గ్రాడ్యువల్‌గా రైజ్ అవుతుంది. ఎందుకంటే మీకొచ్చే ఆడియన్స్ వేరే వాళ్ళ వీడియోస్‌కి, వేరే ఛానెల్స్‌కి వెళ్ళకోకుండా మీ ఛానెల్‌లోనే ఉంటారు. ఈ ఈ వాచ్ టైమ్ అనేది పెరిగేది మాక్సిమం ఇలాంటి దాని వల్లే. ఎందుకంటే మీ వీడియోస్ చూసేవాళ్ళు కంటిన్యూయస్‌గా మీదే చూస్తూ పోతే ఆటోమేటిక్‌గా పెరిగిద్ది. సో, దిస్ ఈస్ ద సిక్స్త్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బిల్డ్ యువర్ కమ్యూనిటీ. చాలామంది అనుకుంటారు బిల్డింగ్ యువర్ కమ్యూనిటీ అన్నా లేకపోతే ఆడియన్స్ అన్నా ఒకటే గదా అనేసి. ఆడియన్స్ అనేవాళ్ళు వేరు, కమ్యూనిటీ అనేవాళ్ళు వేరు. ఇప్పుడు
ఆడియన్స్ అనుకోండి మీకొచ్చే వ్యూస్‌ని మనం ఆడియన్స్‌లాగా అనుకుంటాం. కానీ కమ్యూనిటీ అనేది ఎలాగంటే మీకొచ్చే ఆడియన్స్, మీకొచ్చే సబ్‌స్క్రైబర్స్ అనేవాళ్ళు లాయల్‌గా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకోకుండా కూడా మీ దగ్గరే ఉంటారు. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక టాపిక్స్ గురించి, ఒక నీష్ గురించి వీడియో చేస్తున్నారనుకోండి. ఇలాంటి నిషే వేరే వాళ్ళు ఏసినా సరే మీ దగ్గరనే ఉంటారు. సో, ఎందుకంటే వీళ్ళందరూ ఒక లాయల్టీ బేసిస్ మీద మీ కమ్యూనిటీలో మీ దగ్గరే ఉంటారు కాబట్టి. సో, ఇలా వీళ్ళందరిని ఒక కమ్యూనిటీ అనేదాన్ని మీరు బిల్డ్ చేసుకోవాలనేది మీ బాధ్యత. సో, ఈ కమ్యూనిటీ బిల్డింగ్ అనేది ఎలా చేశారంటే మీకు మీ ఆడియన్స్‌కి మధ్య కన్వర్జేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలా. ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్‌లో ఉండాలా. మీకసలు మీ ఆడియన్స్ ఏం చెప్తున్నారు? అసలు వాళ్ళకి ఎలాంటి వీడియోస్ కావాలా? వాళ్ళు ఎలాంటివి చూడాలనుకుంటున్నారు? ఇలాంటివన్నీ మీరు తెలుసుకోగలుగుతుండాలి. సో, ఇలాంటివనేది మీరెలా చేస్తారంటే క్యూ అండ్ ఏ సెషన్స్ ఉంటాయి. లైక్ లేకపోతే ప్రతి వీడియోలో గాని, ప్రతి కామెంట్స్‌లో గాని ఆహ్, ఒక క్వెషన్ అడగడము. వాళ్ళ దగ్గర నుండి రెస్పాన్స్ తీసుకోవడం. ఆ రెస్పాన్స్ అనే దాన్ని మీరు తీసుకొని, ఆ రెస్పాన్స్ బేస్ మీద వీడియోస్ చేయడము. లేకపోతే ఇంకా మీకు మీ వీడియోస్‌కి కామెంట్స్ వస్తుంటాయి కదా! కామెంట్స్ అనేది ఏదో లైక్ కొట్టి వదిలేయడము. అలా చేయకోకుండా మీరు ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళడిగే కన్సర్న్స్ ఏదో మీరు తెలుసుకోండి. వాళ్ళు అడిగేదానికి ఆన్సర్స్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉండండి. ఒక ర్యాపో అనేది మీకు మీ ఆడియన్స్‌కి బిల్డ్ చేసుకోండి. అప్పుడే మీరు మీ యొక్క కమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకోగలుగుతారు. ఈ కమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకోగలిగితే మీ టైప్ ఆఫ్ నీష్‌లో ఎంతమంది క్రియేటర్స్ వచ్చినా సరే ఆడియన్స్ అనేవాళ్ళు ఎప్పటికి ఎక్కడికి వెళ్లరు. మీ దగ్గరే ఉంటారు. లాయల్టీ అనేది ఒక కమ్యూనిటీ అనేది మనం బిల్డ్ చేసుకోగలిగితేనే వస్తుంది. లేకపోతే రాదు. సో, బిల్డింగ్ యువర్ కమ్యూనిటీ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ థాన్ యూ థింక్. సో, దిస్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంప్రూవ్ యువర్ హుక్. అంటే ఇంప్రూవ్ యువర్ ఫస్ట్ 30 సెకండ్స్ ఆఫ్ యువర్ వీడియో. యాక్చువల్‌గా ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. నీష్ తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ ఉందంటే అది ఇదే. ఎందుకు అంటే ఫస్ట్ 30 సెకండ్స్ ఆఫ్ ద వీడియో ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ థాన్ యూ థింక్. ఎందుకంటే ఈ ఫస్ట్ 30 సెకండ్స్ ఆఫ్ ద వీడియోనే ఈ మొత్తం వీడియోని చూడాలా? వద్దా? అనేది డిసైడ్ చేస్తుంది. మీ ఆడియన్స్ అసలు మీకొచ్చే వ్యూవర్స్ అసలు మీ వీడియోని పూర్తి వరకు చూడాలా? అసలు చూడాలా? వద్దా? అనేది డిసైడ్ చేసేది ఈ 30 సెకండ్స్‌లోనే. సో, ఈ 30 సెకండ్స్ అనేది మీరు అనుకున్న దానికంటే చాలా 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 ఇంపార్టెంట్. ఈ 30 సెకండ్సే మీకు రావాల్సిన కొత్త ఆడియన్స్‌ని, కొత్త వ్యూవర్స్‌ని గూడా తీసుకొచ్చేలా చేస్తుంది. ఒక స్ట్రాంగ్ హుక్‌ని ఇవ్వగలిగితే, ఒక స్ట్రాంగ్ వాల్యూ అనేది ఇందులో మేము ప్రొవైడ్ చేస్తాము అనేది మీరు మీ ఆడియన్స్‌కి చెప్పగలిగితే తప్ప మీరు ఈ వీడియోని కంప్లీట్‌గా చూసేలాగా చేసుకోలేరు. సో, ద ఫస్ట్ 30 సెకండ్స్ ఆఫ్ యువర్ వీడియో, ద హుక్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ థాన్ యూ థింక్. ఈ హుక్ అనే దాంట్లో అసలు ఏముండాలా అనేసంటే సింపుల్. మీరు టైటిల్‌లో, థంబ్‌నెయిల్‌లో ఏమైతే పెట్టారో, అసలు ఏమైతే చూపించారో సేమ్ అదే కొంచెం బ్రీఫ్‌గా 30 సెకండ్స్‌లో మీరు మెన్షన్ చేయండి. అసలు ఈ వీడియో మొత్తంలో మీరు ఏం పొందబోతున్నారు? అసలు మీరు ఈ వీడియో ఎందుకోసం వచ్చారు అనేది మీరు ఈ 30 సెకండ్స్‌లో చెప్పండి. ఒక క్యూరియాసిటీ బేస్ మీద గాని, లేకపోతే ఒక వాల్యూ అడిషన్ లాగా గాని. సో, ఇలా మీరు ఈ 30 సెకండ్స్‌లో మీరు మొత్తం బ్రీఫ్‌గా చెప్పగలిగితే, ఒక క్యూరియాసిటీ అనేది మెయింటైన్ చేసుకోగలుగుతూ మీరు చెప్పగలిగితే, ఆడియన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ మొత్తం వీడియో అనేది చూస్తారు మాక్సిమం. మీరు ఈ 30 సెకండ్సే ఫస్ట్ 30 సెకండ్స్ అనేది మీరు ఆడియన్స్‌ని కూర్చోబెట్టలేరనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళు నెక్స్ట్ ఈ వీడియో అనేది కంప్లీట్‌గా చూడలేరు. ఈ వీడియోనే కాదు నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చూడరు. ఎందుకంటే అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో, ఇంప్రూవ్ యువర్ 30 సెకండ్స్. ది ఫస్ట్ 30 సెకండ్స్ ఆఫ్ యువర్ వీడియో. So, these are all the 7 points that you need to get 4,000 hours of watch time in the next 5 months of time span. అంటే మీరు నెక్స్ట్ వచ్చే 5 మంత్స్‌లో 4,000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ రావడానికి ఈ ఫాలో అయితే సరిపోతుంది. మీరు కాకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒకటి ఫాలో అయ్యి ఇంకొకటి ఫాలో అవ్వకపోయినా సరే వస్తుందన్న గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను. ఎందుకంటే మీకు ఈ నెక్స్ట్ 5 మంత్స్‌లో ఇవన్నీ ఫాలో అయితేనే మాక్సిమం మీరు ఫాలో అవ్వితేనే ఇవి వస్తాయి. లేకపోతే రాదు. మనము ఈ 4,000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది ఎందుకు నెక్స్ట్ వచ్చే 5 మంత్స్‌లోనే మనం చేస్తున్నాము అంటే, ఫస్ట్ తర్వాత మనకి 8,000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ అనేది మనకి క్రైటీరియాగా మారుతుంది కాబట్టి, వచ్చే 5 మంత్స్‌లో మనం ఈ క్రైటీరియా అనేది మనం ఫినిష్ చేస్తున్నాము. ఇప్పుడు మీకు ఆగస్ట్ 24 తర్వాత మీకు సడెన్‌గా వ్యూస్ అనేది పెరిగిపోవచ్చు. అంటే మీరు ఈ వ్యూస్ పెరుగుతున్నాయి గదా! అనేసి మీరు భ్రమపడకండి. ఈ 2400 వ్యూస్ అనేది నేను చెప్పాను గదా! స్టార్టింగ్‌లో. ఈ 2400 వ్యూస్ అనేది మీరు ఎంగేజ్డ్ వ్యూస్ అనేది చూసుకోండి. నార్మల్‌గా బయట కనిపించే పబ్లిక్ వ్యూస్ అనే దాన్ని బేస్ చేసుకొని మాత్రం మీరు చూడకండి. ఎంగేజ్డ్ వ్యూస్ అనే దాని మీద బేస్ చేసుకొని మాత్రమే మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకు అంటే మనకి ఈ 24థ్ తర్వాత
యూట్యూబ్ అనేది ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఈ వ్యూస్ కౌంట్ చేసే విధానం పైన. సో, అసలు ఈ వ్యూస్‌ని కౌంట్ చేసే విధానాన్ని ఎందుకు మారుస్తోంది? సడెన్‌గా వ్యూస్ అనేది ఎందుకు పెరుగుతున్నాయి? లేకపోతే పబ్లిక్ వ్యూస్ అంటే ఏంది? ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంది? అనేసి లేదంటే ఇంకా ఈ మానిటైజేషన్ పాలిసీ ఉంటది కదా! సో, ఇప్పుడు వ్యూస్ అనేది మనకి గ్రాడ్యువల్‌గా ఐ మీన్ సడెన్‌గా పెరిగిపోయాయి అనుకోండి మనకి 24థ్ తర్వాత. ఇలా పెరగడం వల్ల మనకి షార్ట్స్‌లో మనకి 20,000,000 వ్యూస్ అనేది వచ్చేస్తే మనకి సరిపోతుంది గదా! ఈజీగా వ్యూస్ పెరుగుతున్నాయి కాబట్టి ఈజీగా మనము ఏమంటారు మానిటైజేషన్ పాలిసీకి అప్లికబుల్ అయిపోవచ్చు కదా! అని మీరు చాలామంది అనుకుంటుంటారు. అసలు మానిటైజేషన్ మీద ఇంపాక్ట్ ఉందా? అనలిటిక్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది? మనము ఏ దానికి ఏ వ్యూస్‌ని కన్సిడర్ జేయాలో? పబ్లిక్ వ్యూస్ అంటే ఏంటి? లేదంటే ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంది? అసలు ఈ అప్డేట్‌ని ఎందుకు తీసుకొచ్చింది అనేదంతా నేను ఈ వీడియోలో చెప్పాను. సో, ఈ వీడియో అనేది మీరు ఖచ్చితంగా చెకౌట్ చేయండి. చెకౌట్ చేస్తే మీకు దీనికి సంబంధించిన అన్నిటికి మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో, డోంట్ ఫర్గెట్ టు వాచ్ దిస్ వీడియో. అండ్ ఆల్సో మీరు కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ నేను ఏదైనా వీడియో చేస్తే మీ వరకు రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకుంటే తప్ప మీ దగ్గర వరకు రాదు. సో, యాహ్! దట్స్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.